క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణములో యెషయా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనములో మనకు కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చూద్దాం ఒకసారి. వారు వారు భయంకరమైన అహంకారమున అంధకారమున చిక్కుకొందురు ఆ ఉపద్రవము నుండి తప్పించుకోజాలరు. తర్వాత మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనము. జబలోను, నఫ్తాలి ప్రాంతములు, గలిలియా సరస్సు తీరము, యోర్దాను నది ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలియా సీమ. ఇప్పుడు ఆలకించదాము. చదవండి. ఈ తావుల యందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. ఇక్కడ సాధారణంగా మనకు కనిపించేటువంటి మాట అంధకారం అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది. అదే విధముగా ఈ అంధకారంలో నివసించేటువంటి ప్రజలు వెలుగును చూస్తూ ఉన్నారు అనేటువంటి మాట మనకు కనపడుతోంది. ఈ అంధకారం అనేటువంటిది రెండు రకాలైనటువంటి అంధకారాలు ఉన్నాయి. రెండు రకాలైనటువంటి అంధకారాలు. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి అంధకారము, రెండవది శారీరక పరమైనటువంటి అంధకారం. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి అంధకారము, రెండవది శారీరక పరమైనటువంటి అంధకారము. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఎందుకని ఈ మాటలు చెబుతూ ఉన్నాడు? అంధకారంలో భయంకరమైనటువంటి అంధకారములు మీరు చిక్కుకుంటూ ఉంటారు. ఈ అంధకారం నుండి మిమ్మల్ని ఎవరు కూడా తప్పింపజాలలేరు అన్నటువంటి విధముగా యెషయా ప్రవక్త పలుకుతున్నాడు. ఎందుకనంటే ఈ ఇజ్రాయేలు ప్రజలు వారి మీదకి విభక్తి కలిగినప్పుడు, వారి మీదకి ఇతర రాజ్యాలు దండెత్తి వస్తూ ఉన్నారు అని తెలిసినప్పుడు, వీరుకున్నటువంటి పరిపాలిస్తున్నటువంటి రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మీద ఆధారపడకుండా, వారు నడిపించినటువంటి బానిసత్వం నుండి నడిపించినటువంటి దేవుని మీద ఆధారపడకుండా, వీళ్ళందరినీ కూడా రక్షిస్తున్నటువంటి దేవుని మీద ఆధారపడకుండా, వాగ్దానం చేసినటువంటి భూమికి నడిపించినటువంటి దేవుని మీద ఆధారపడకుండా, వారి పక్క దేశాలైనటువంటి పక్క రాజ్యాలైనటువంటి ఆ రాజుల యొక్క బలము మీద, వారి సైన్యం మీద వాళ్ళు ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు చేసినటువంటి పనికి మీరు అందరూ కూడా అంధకారంలో చిక్కుకుంటూ ఉంటారు. చిక్కుకుంటూ ఉంటారు. ఈ అంధకారం నుండి మిమ్మల్ని ఎవరు కూడా తప్పింపజాలలేరు అని కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే దేవుని మీద ఆధారపడకుండా ఈ లోక రాజుల మీద, రాజ్యాలకు ఉన్నటువంటి సైన్యం మీద వాళ్ళు ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు బానిసత్వమునకు పోతూ ఉంటారు అని దేవుడు వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ విధముగానే వాళ్ళు దేవుడు హెచ్చరించినటువంటి విధముగానే బానిసత్వానికి వాళ్ళు కొనిపోతూ ఉన్నారు. ఈ అంధకారంలో, ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో ఉన్నటువంటి మొదటిది ఏంటిదంటే ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను చూసి కూడా ఆ అద్భుత కార్యాలు గుర్తెరగకుండా లోకం మీద ఆధారపడడం అనేటువంటిది ఒక అంధకారమైనటువంటి లేదా ఆధ్యాత్మికమైనటువంటి అంధకారం. తర్వాత రెండవది, ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడే వీళ్ళని రక్షించాడు అనేటువంటిది సత్యం. దేవుడే వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎడారిలో నడిపించాడు. వాళ్ళకి ఆకలిగా ఉన్నప్పుడు మన్నాని ఇచ్చాడు, దాహంగా ఉన్నప్పుడు నీరునిచ్చాడు. అదేవిధంగా ఈ ఎడారిలో 40 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రయాణం చేసినా కానీ వారి బట్టలు ఎక్కడ కూడా మురికి తాయలేదు అని, అదేవిధంగా వారి చెప్పులు ఎక్కడ కూడా అరగలేదని, వాళ్ళకి ఏ అపాయం కూడా జరగలేదు అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధముగా రక్షించినటువంటి దేవుని మరచి ఎప్పుడైతే మోషే దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నాడో, సినాయి పర్వతం దగ్గరికి వెళుతూ ఉన్నాడో, దేవుడు ఇచ్చేటువంటి 10 ఆజ్ఞలను తీసుకురావడానికి ఆయన వెళుతూ ఉన్నాడో, ఈ దేవుని మరిచి వారు సొంతంగా రూపాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ లోకములో వారికి ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా కరిగించి ఒక కోడి తోడను వారు చేసుకుని, ఇదే మమ్మలను ఈ బానిసత్వము నుండి నడిపించినటువంటి దేవరా అని, ఈ బానిసత్వము నుండి మమ్మల్ని కాపాడినటువంటి దైవం అని దాని చుట్టూరు కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే
ఆరాధన చేస్తూ ఉన్నారు, అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, దానికి ధూపాలు అనేటువంటివి వేస్తూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి దేవునిని మరిచి వారు సొంత స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఒక ప్రమిద చుట్టూ వారు ప్రార్థన చేస్తూ మోకరిల్లుతున్నారు. ఇది అంధకారమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంధకారం. దేవుని మరిచి వారికి ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని కొలవడం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి అంధకారం. తర్వాత మూడవది ఏంటిది అంటే, ఇదిగో ఈ ప్రజల అందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు, దేవుడు ఉగ్రుడయ్యి వారి మీద కోపం వచ్చి వాళ్ళని చంపడానికి, వాళ్ళని శిక్షించడానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సర్పాలను పంపిస్తూ ఉన్నాడు. ఈ సర్పము చేత కాటు వేయబడినటువంటి ప్రతి ఒక్కడు కూడా మరణిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు ఈ సర్పాల ద్వారా, వాళ్ళు అందరూ కూడా తప్పు తెలుసుకుని మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మేము తప్పు చేసే, మా తరపుని నీవు దేవుణ్ణి వ్యాజ్యమాడు, ప్రార్థన చేయ అన్నప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నువ్వు కంచు సర్పాన్ని చేసి దానిని ఒక కర్రకు ఒక గెడకు నువ్వు తగిలించినట్లయితే దానిని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బతుకుతారు. అయితే ఈ కంచు సర్పం చేసిన తర్వాత వారికి గుర్తుగా దేవుడు ఏ విధముగా వారిని రక్షించాడు అనేటువంటి దానికి గుర్తుగా వాళ్ళు దానిని ఆ కంచు సర్పమును వారి వెంట తీసుకుని వెళుతున్నారు. కాలక్రమేమో ఏమైంది అంటే, ఈ కంచు సర్పమే మమ్మల్ని రక్షించింది. ఈ సర్పముల నుండి మిమ్మల్ని శిక్షించబడినప్పుడు ఈ సర్పముల ద్వారా మాకు అపాయం కలిగినప్పుడు ఏం చేసిందంటే, ఈ కంచు సర్పము చూసినటువంటి వారు బతికారు కాబట్టి ఈ కంచు సర్పమే మమ్మలను రక్షించిందని ఏం చేస్తున్నారంటే దానికి ధూపాలను వేస్తూ ఉన్నారు, దానికి బలులు అర్పిస్తూ ఉన్నారు, దానికి ప్రార్థనలు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. పరిసయ్య రాజు ఏం చేస్తున్నాడంటే దాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా దేవుడు చేసినటువంటి పనిని వారు చేసినటువంటి ఒక ప్రమిదకు వాళ్ళు ఘనత అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఆధ్యాత్మికమైనటువంటి అంధకారం. దేవుణ్ణి గ్రహించకుండా, దేవుడు చేసినటువంటి మేలును మనం గ్రహించకుండా, ఇది నా శక్తి, నా సహశక్తి, లేదా ఈ మానవులు ఈ లోకములో ఏదో ఒక శక్తి వల్ల జరిగింది అని అనుకోవడం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి అంధకారం. తర్వాత ఈ ఆధ్యాత్మికమైనటువంటి అంధకారానికి మరల వచ్చేటువంటిది ఏంటిదంటే ఆధ్యాత్మికమైనటువంటి గర్వము. ఇది ఎలాంటిది అంటే, మనిషిని విశ్వాసముగా క్షీణింపచేసేటువంటిది. ఒక మనిషిని విశ్వాసములో ఎదగనివ్వకుండా ఆ మనిషిని క్షీణింప చేసేటువంటిది ఏంటిదంటే ఈ ఆధ్యాత్మిక గర్వం లేదా ఆధ్యాత్మికమైనటువంటి అంధకారం. ఉదాహరణకు, దేవాలయంలో ఒక వ్యక్తికి ఒక ప్రాముఖ్యత అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది చందా పట్టడమే కానీ, లేదా గుడి తలుపులు తీయడమే కానీ, లేదా మైక్ సెట్ పెట్టడమే కానీ, లేకపోతే వేరే ఎటువంటి పని ఏదన్నా ఇవ్వడం జరిగింది. ఈ పని ఇచ్చినప్పుడు ఇదిగో ఇతరుల వారి యొక్క విశ్వాసాన్ని చూసి యావగించుకునేటువంటి మనస్తత్వము కానీ, వాళ్ళను చులకనగా చూసేటువంటి మనస్తత్వము కానీ ఉన్నట్లయితే కనుక ఇది ఆధ్యాత్మికమైనటువంటి గర్వం. నేను చేసేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటిది, లేదా ఇతరులు చేసేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటిది కాదు అనేటువంటి భావం కలిగేటువంటిది ఏంటిదంటే ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో జీవించేటువంటిది. విశ్వాసంలో ఇతరులను తక్కువ చేసి చూసేటువంటిది ఏంటిదంటే ఆధ్యాత్మికమైనటువంటి అంధకారం. ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఉండుద్ది. ఏంటిదంటే, పాటలు పాడేటువంటి వాడు ఒకవేళ మంచిగా పాడలేకపోతే కానీ వాళ్ళని చూసి మేమే మంచిగా పాడగలము అన్నటువంటి భావనతో వాళ్ళ వెంక చూస్తూ ఉంటారు. ఒకవేళ మంచిగా ఈ సౌండ్ సిస్టమ్ని అరేంజ్ చేసి ఇదంతా పీఠంగా అరేంజ్ చేసేటువంటి వాళ్ళు ఒకవేళ కొత్తగా నియమించినటువంటి వాళ్ళు మంచిగా చేయలేదనుకో, మేము ఆమె కంటే మంచిగా చేస్తున్నాం కాబట్టి మేమే గొప్పవాళ్ళం అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి గర్వము, ఆధ్యాత్మికమైనటువంటి అంధకారములో జీవించేటువంటి వాళ్ళు. తర్వాత రెండవది ఏంటిదంటే శారీరకమైనటువంటి అంధకారము. అందుకని ఆయన యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో మనకి చాలా చక్కగా కనపడుతూ ఉంటుంది. చూడండి. తాను వెలుగునందున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు, నేను నీతిమంతుడని చెప్పుకొనుచు
తన సోదరుని సోదరుని ద్వేషించువాడు ఇంకను చీకటి యందే ఇంకను అంధకారములో ఉన్నటువంటి వాడే, ఇంకను అంధకారములో ఉన్నటువంటి వాడే. కాబట్టి శారీరకమైనటువంటి అంధకారములో మొదటిది ఏంటిదంటే ద్వేషించడము, అసూయ, కుళ్ళుకోవడము, ఓరవలేని తనం అన్నమాట. ఈ ఎప్పుడైతే మనిషి మన జీవితంలో ఉందో, ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, దీని ద్వారా మన విశ్వాసంలో ఎదగలేము. దీని ద్వారా మన విశ్వాసంలో ఎదగలేము. ఈర్ష్య అనేటువంటిది మనలో ఉన్నట్లయితే, అసూయ అనేటువంటిది మనలో ఉన్నట్లయితే, ద్వేషం అనేటువంటిది మనలో ఉన్నట్లయితే, కుళ్ళు అనేటువంటిది మనలో ఉన్నట్లయితే కనుక మన విశ్వాసములో ఎదగడానికి ఇది అడ్డుపడుతూ ఉంది. కాబట్టి మన విశ్వాసములో ఎదగలేము. కాబట్టి ఇది ఏంటిదయ్యా అంటే మన విశ్వాసములోనికి కిందకి దిగదార్చే ఒక శారీరకమైనటువంటి అంధకారం, ఒక శారీరకమైనటువంటి అంధకారం. ఒక పిల్లవాడిని ఇలా సండే స్కూల్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక పిల్లవాడిని తన టీచర్ గారు అడిగారు అనమాట. ఏమనంటే, ఇక్కడ ఎంతమందికి మోక్షానికి వెళ్ళాలని ఉంది అని అడిగారు. ఇక్కడ ఎంతమందికి మోక్షానికి వెళ్ళాలని ఉంది? అందరూ కూడా వెళ్ళాలని ఉంది అని చెప్పారనమాట. అందరికి కూడా మేము పరలోకానికి వెళ్ళాలని అందరూ కూడా ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ ముగ్గురు చాలామంది ఉంటున్నారు. అయితే ఈ రాజు అనేటువంటి వాడికి ఈ శశి రిషి అనేటువంటి వాళ్ళంటే ఇష్టం లేదు. ఈ శశి రిషి అనేటువంటి వాళ్ళంటే ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళాలన్నప్పుడు అందరూ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి టీచర్ గారు ఏమన్నారంటే, చేతులెత్తి చెప్పండి అన్నారు. చేతులెత్తి ఎవరికైతే పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉందో, పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉందో చేతులు ఎత్తమన్నారు. ముందుగా ఎత్తినటువంటి వాడు ఎవడంటే ఈ రాజు. ముందుగా ఎత్తినటువంటి వాడు ఈ రాజు. మరలా ఈ శశి రిషి ఎత్తేసరికి ముందుగా దించేసినటువంటి వాడు కూడా ఈ రాజే. ఈ శశి రిషి అనేటువంటి వాళ్ళు ఎత్తేసరికి దించేసినటువంటి వాడు కూడా రాజే. తర్వాత ఈ సండే స్కూల్ టీచర్ గారు అడుగుతున్నారు అన్నమాట, ఎందుకనిరా ముందు పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెయ్యెత్తావు, తర్వాత మరలా ఎందుకు దించేసేవరా అంటే, ఈ శశి రిషి గారు కూడా పరలోకానికి వస్తున్నాడు కాబట్టి నాకు ఇష్టం లేదన్నాడు. ఈ శశి రిషి గారు కూడా పరలోకానికి వస్తున్నాడు కాబట్టి నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను దించేసాను అని తెలియపరుస్తున్నాడు. ఇది వాడు అమాయకత్వం. ఇది వాడు అమాయకత్వం, చిన్నపిల్లవాడి యొక్క తత్వం. కానీ ఇదే తత్వము, ఇదే మన స్వభావము మన్ని వివరం తెలిసినటువంటి మనకు కూడా ఉంటుంది. చెడు మంచి అని తెలిసినటువంటి వివరం కలిగినటువంటి మనకు కూడా ఉంటుంది. విచక్షణ కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి మనకు కూడా ఇదే తత్వము ఉంటుంది. ఇదే తత్వము ఉంటుంది. ఏంటిదంటే ఓరవలేనటువంటి ఓరవలేనటువంటి తనము. ఇది ఏం చేస్తుందంటే మనిషిని ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేస్తుంది. అందుకనే ఈ అసూయని కానీ, ఈర్ష్యను కానీ, ద్వేషమును కానీ, కుళ్ళును కానీ దేనితో పోల్చారంటే ఒక రోగంతో పోల్చారు. ఒక రోగంతో పోల్చారు. క్యాన్సర్ అనేటువంటి రోగంతో పోల్చారు. క్యాన్సర్ అనేటువంటి రోగముతో. ఈ క్యాన్సర్ ఒక మనుషులు ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉంటుందో, ఈ క్యాన్సర్ అనేటువంటిది రోగం అనేటువంటిది మనిషిని ఎప్పుడైతే అంటుకుంటూ ఉంటుందో అది ఏం చేస్తుందంటే స్లోగా తన శరీరాన్ని అంతటిని కూడా తినివేస్తూ ఉంటుంది. తన శరీరాన్ని అంతటిని కూడా తినివేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క క్యాన్సర్ అనేటువంటిది వస్తుందో అక్కడికి ఖచ్చితంగా ఆ చెయ్యి కానీ, కాలు కానీ తనకు సంబంధించినటువంటి ఆ రోగానికి సంబంధించినటువంటి అవయవం తీస్తేనే మిగతా అవయవం అనేటువంటిది బాగుపడుతూ ఉంటుంది. మిగతా జీవితం అనేటువంటిది బాగుపడుతుంది. లేకపోతే కనుక ఏమవుతూ ఉంటుందంటే అది శరీరాన్ని అంతటిని కూడా తినివేస్తూ ఉంటుంది. తన జీవితం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. తన జీవితం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది. అలాగే ఒక కుళ్ళు, ఒక ఈర్ష్య, ఒక ద్వేషం అనేటువంటిది మానవులో కనుక ఎంటర్ అయితే కనుక అది అతన్ని చంపిగానే అది పోదు. అది చంపిగానే అతన్ని పోదు. ఉదాహరణకి ఏంటిదంటే సౌలు మహారాజు తెలుసు. సౌలు మహారాజు మన అందరికీ తెలుసు. ఈ సౌలు మహారాజు ఇజ్రాయేల్ ప్రజలకు మొదటగా అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఈ సౌలు మహారాజు ఇజ్రాయేల్ ప్రజలకు మొదటగా అభిషేకించబడినటువంటి వ్యక్తి. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఈ ఈర్ష, ద్వేషము, అదే విధముగా అసూయ ఎప్పుడైతే వస్తూ ఉందో ఇక అతని జీవితం అంతా కూడా ఏమవుతూ ఉంటుందంటే ఇదిగో కొండల పాలవుతూ ఉంది, అడవుల పాలవుతుంది, గృహాల పాలవుతూ ఉంది అనమాట. ఎక్కడ ఈర్ష్య వచ్చింది అతనికి?
ఎక్కడ ఈర్ష్య వచ్చిందంటే, ఇదిగో సౌలు మహారాజు 1000 మందిని చంపితే దావీదు మహారాజు 10,000 మందిని చంపారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గొప్పగా పాటలు పాడుతూ ఉంటుంటే ఈ సౌలు మహారాజుకి ఈర్ష్య అనేటువంటిది వచ్చింది. ఈ సౌలు మహారాజుకి ఈర్ష్య అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ ఈర్ష్య రావడం వల్ల తన జీవితం అంతా కూడా ఏమైపోయిందంటే, రాజు ప్రాసాదంలో బతకవలసినటువంటి వాడు, రాజు సేవలు అందించుకోవాల్సినటువంటి, రాజు గౌరవాన్ని పొందవలసినటువంటి వాడు పరిస్థితి ఏమైపోయిందంటే అడవుల పాలైపోయింది అనమాట. అదేవిధంగా కొండల పాలైపోయింది, గృహాల పాలైపోయింది అనమాట. ఎందుకనంటే ఒక అసూయ అనేటువంటిది రావడం వల్ల, ఒక అసూయ అనేటువంటిది రావడం వల్ల తన జీవితం అంతా కూడా తలకిందులైపోయింది. మన జీవితాలలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక శారీరక అంధకారాన్ని దేవుడు తొలగించాలని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈరోజు ఈ మాటలను విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అంధకారాన్ని కూడా మీరు తీసివేసి నీ వెలుగుతో వారిని ఉత్తేజపరచమని, నీ యొక్క దీవెనలతో వారిని దీవించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.